నమస్తే అందరికీ, వెల్కమ్ టు మైండ్ మీడియా. సో ఇండియాలో ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే విమెన్స్ రిజర్వేషన్ బిల్ అన్నట్టు. సో ఇది మొత్తం 33% ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ అయి ఉన్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ రిజర్వేషన్ బిల్ అనేది పాస్ చేయటం కరెక్టా లేకపోతే రాంగా, దీనివల్ల మనకి యూజెస్ ఏంటి, ముఖ్యంగా చూసుకుంటే విమెన్స్కి దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి అన్న పూర్తి విషయాలు తెలుసుకుందాం. మన దగ్గర కొంతమంది మహిళా శక్తులు ఉన్నారు. సో వారితో ఒకసారి అడుగుదాము, పూర్తి విషయాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు హిమబిందు. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? నేను ప్రగతి నగర్ కుక్కట్పల్లిలో ఉంటాను. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ ఐ హ్యావ్ వన్ ప్రీ స్కూల్. ఇట్స్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మా స్కూల్ నేమ్ వచ్చేసి బిజీబీ లెర్నింగ్ సెంటర్. సో అండ్ ఫౌండర్ అండ్ CEO. సో మెనీ యాక్టివిటీస్ ఇన్ ఆన్లైన్లో ఆల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో మేము ఇస్తూ ఉంటాము త్రూఅవుట్ ద ఆల్ కంట్రీస్ అనమాట. అన్ని కంట్రీస్ నుంచి మాకు పిల్లలు ఉంటారు. సో నేర్చుకునే వాళ్ళు ఎక్కడి నుంచి అయినా నేర్చుకుంటారనే సంగతి తెలిసిందే కాబట్టి ఇంకా అన్ని కంట్రీస్ అన్ని టైం జోన్స్ని మేము కవర్ చేస్తూ ఉంటాం. సో మీ ఎడ్యుకేషన్ బిజినెస్ ఎలా ఉంది ప్రస్తుతానికి, ఎలా నడుస్తుంది? అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని రంగాలలో చాలా తక్కువగా ఉంటారు, బట్ మీరు ఒక మంచి సక్సెస్ఫుల్ విమెన్గా ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి, సో వాట్స్ యువర్ స్టోరీ బిహైండ్? సో మై స్టోరీ బిహైండ్ అంటే ఏం చెప్పాలి, ఒక కరోనాకి ముందు కరోనా తర్వాత అని సాగ్రిగేట్ చేసుకోవచ్చు. కరోనాకి ముందు వీ హ్యావ్ అని ఒక సస్టైన్ స్కూల్ అండ్ ఒక లొకాలిటీలోనే ఉండేవాళ్ళం. ఆఫ్టర్ ద కరోనా సో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా సో బిజీబీ లెర్నింగ్ సెంటర్ని ఆన్లైన్గా మార్చేసాం అనమాట. ఫస్ట్ స్టార్ట్స్ విత్ ఒక 5 టీచర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు త్రూఅవుట్ ద ఆల్ కంట్రీస్ అన్ని టైమ్ జోన్స్ కలుపుకొని అన్ని లాంగ్వేజ్ అంటే మన సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అండ్ ఫ్రెంచ్, స్పానిష్ ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ యాక్టివిటీస్ అన్నీ కలుపుకొని ఒక 65 టీచర్స్ ఉన్నారు మా దగ్గర. సో అందులో ఉమెన్ ఎంపవర్మెంటే మాకు ఎక్కువగా ఉన్నారు. ఇందులో ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్ ఉమెన్ టీచర్సే మా దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళని మేము మా లైఫ్లో నేను చేసిన గొప్ప అచీవ్మెంట్ ఏంటి అంటే సెకండ్ ఇన్నింగ్స్ కోసం లైఫ్లో ఏదో సాధించాలి అని వెయిట్ చేసిన అమ్మలు చాలామంది డిగ్రీస్ చేసి పీజీలు చేసి కరోనాకి బిఫోర్ చాలామంది వాళ్ళ పిల్లల కోసం లైఫ్ సాక్రిఫైస్ చేసేసి కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ అన్ గ్రేట్ అని నేను చాలా భావిస్తాను. సో వాళ్ళు కూడా చాలా మంచి స్కోర్ రావటం అంటే శాలరీ వైజ్గా వాళ్ళకి మంచి మంచి శాలరీస్ రావడంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సో దిస్ ఈజ్ మై సక్సెస్ స్టోరీ అని నేను చాలా ఏమంటారు హార్ట్ఫుల్గా చెప్పొచ్చు, నా హార్ట్ ఆఫ్ ద మూమెంట్ అని చెప్పొచ్చు వీటిని. ఇట్ వాజ్ వన్ నైట్లో వచ్చింది అయితే కాదు ఏది కూడా. 2020 కోవిడ్ తర్వాత చాలా నైట్ అవుట్స్, చాలా రకరకాల టైమ్ జోన్స్లో రకరకాల ప్లేస్మెంట్స్లో ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అక్కడున్న ఫ్రెండ్స్లో, నెదర్లాండ్స్లో ఉన్న ఫ్రెండ్స్, జపాన్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ కమ్యూనిటీస్కి కనెక్ట్ అవ్వటం, ఇట్లా ఒక ప్లేస్లోని కాదు ఇలా రకరకాల ప్లేసెస్ పీపుల్తో మాట్లాడేటప్పుడు చాలా రకాల పీపుల్స్ మనకి ఎదురవుతూ ఉంటారు. బట్ నువ్వేంటి అనేది, నీ విల్ పవర్ ఏంటి అనేది, నువ్వు చెప్పగలిగింది ఏంటి అనేది, ఆ హుక్ మూమెంట్ ఏంటి అనేది నువ్వు కరెక్ట్గా చెప్పగలిగితే, నువ్వు చేయాల్సి అనుకున్న విధానం కరెక్ట్గా ఉంటే, నీ గోల్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా డెఫినెట్గా నువ్వు అనుకున్న పొజిషన్కి నువ్వు రీచ్ అవుతావు. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు కొన్ని సెక్టర్స్లోకి మూవ్ అవ్వాలి అంటే భయపడుతూ ఉంటారు ఫస్ట్ థింగ్. సో మీరు అంత డేర్గా చేశారు అంటే నిజంగా మీ హార్డ్ వర్క్కి సలాం చెప్పుకోవాలి. సో మనకి ఇప్పుడు విమెన్ రిజర్వేషన్ బిల్ అనేది పాస్ అవుతుంది. అసలు ఫస్ట్ థింగ్ ఆ విషయం వినంగానే మీకేమనిపించింది పర్సనల్? ఇట్ వాజ్ ఎన్ గుడ్ ఇనిషియేటివ్ నిజంగా చెప్పాలి. ఎందుకు అంటే మేము ఎక్కడికైనా బ్యాంక్స్కి వెళ్ళి లేదా ఏదైనా ప్లేస్కి వెళ్ళి సమ్హౌ మాకు ఫండింగ్ కావాల్సినప్పుడు అడిగినప్పుడు ఉమెన్ అనగానే చాలామంది ఉమెన్స్కి ఫండ్ ఇవ్వటమా, ఏం మాట్లాడుతున్నారమ్మా, ఎన్నో ఉన్నాయి మనకి, కానీ చాలా తక్కువ మంది అసలు బ్యాంక్స్లో కూడా మనకి ఎంత కరెంట్ అకౌంట్స్ ఉండి ఫుల్గా మనం అన్నీ చేస్తున్నా కానీ వీళ్ళు సడన్గా మానేసి వెళ్ళిపోతే, లేకపోతే వీళ్ళు బిజినెస్ ఆపేస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు, మీకు ఇవి కాకుండా ఇంకేమున్నాయి, మీ ఆస్తి పేపర్లు ఏమున్నాయి, మీ పేరు మీద ఏమున్నాయి అని అడిగేవాళ్ళు. సో ఈ బిల్ రావటం వల్ల ఫస్ట్ మనకి 33% రిజర్వేషన్తో పాటు ఉమెన్కి సంబంధించిన ఒక బిల్ రావటం వల్ల మనకంటూ ఒక భరోసా ఇచ్చినట్టే కేంద్ర ప్రభుత్వం. సీరియస్లీ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. థ్యాంక్ యూ సార్. ఉమెన్స్కి సక్సెస్ స్టోరీకి ఒక లైన్ ఉన్నట్టే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్కి కానీ ఒక సక్సెస్కి చిరునామా ఈ బిల్ మారుతుంది అని నేను భావిస్తున్నాను. రిజర్వేషన్ ఇవ్వడం కరెక్టే అని అంటారా? ఇది బొమ్మ బరుసు అండి, కత్తి మీద సామి లాంటిది. అంటే కొన్ని సెక్టర్స్లో ఏమవుతుంది అంటే టాలెంట్ లేని వాడికి అందలం ఎక్కుతూ ఉంటారు.
టాలెంట్ ఉన్నవాళ్ళు మనకి ఇక్కడ సర్వైవ్ అవ్వలేము అని చెప్పేసి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటారు. సేమ్ అలాంటి ఓకే ఎవరు ఏంటి అనేది మాత్రం చూసింగ్గా అంటే పర్టికులర్ చూసింగ్ పాయింట్ ఉన్నట్టు ఆ పర్సన్స్ని వెతికి పట్టుకోవటం అనేది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైతే సెక్టార్లో ఉన్న వాళ్ళు కానీ ఎటువంటి ఆమ్యామ్యాలకి లోన్ అవ్వకుండా కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకుంటే మాత్రం ఈ బిల్ అనేది సక్సెస్కి స్టోరీకి చిరునామాగా మారుతుందని నేను భావిస్తున్నాను. మీ వ్యూలో విమెన్ ఎంపవర్మెంట్కి హెల్ప్ చేస్తుంది? ఎస్ అబ్సల్యూట్లీ. ఎందుకు అంటే చాలా చోట్ల ఇంట్లో వాళ్ళని ఫండింగ్ అడిగినా లేకపోతే ఒక చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ పెట్టుకోవాలి ఒక 4 లక్షలు అడిగినా కూడా ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే అసలు అమ్మాయి నీతో ఏమవుతుంది అంటారు. పాలిచ్చి పెంచిన తల్లులం మేము ఒక బిజినెస్ని చేయలేమా? అరవింద సమేతలో ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఏదైనా సాధించగలం, పట్టుదల మా వైపు ఉంటుంది, ఒక్కటే మీరు చేయాల్సింది మెన్ అనేవాళ్ళు మాకు సపోర్టెడ్గా నువ్వు చెయ్యగలవు అని భుజం తట్టి నడితే మాత్రం డెఫినెట్లీ వీ విల్ రాక్ ద షోస్. రిజర్వేషన్ కాకుండా టాలెంట్ బేస్ మీద ఉండాలని కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? అంటే రిజర్వేషన్ అని కాదు, చెప్పాను కదా బొమ్మ బరుసు లాంటిదే అనేసి. సో కాయిన్కి ఒకవైపు బొమ్మ ఒకవైపు వరుస ఉన్నట్టే సమ్ టైమ్స్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటాయి. అడ్వాంటేజ్ అనేవి ఎవరికైతే నిజమైన వ్యక్తులు నిజమైన పాలసీదారులు వీళ్ళకి ఇస్తే కరెక్ట్గా సర్వైవ్ అవుతుంది, ఇది చాలా మంచి పద్ధతి, వీళ్ళ వల్ల ఇది సక్సెస్ అయ్యి ఈ స్టోరీ డెఫినెట్గా 10 మందికి హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఈ యొక్క పాలసీ అనేది ఈ యొక్క రిజర్వేషన్ అనేది సక్సెస్ అవుతుంది. విమెన్ పాలిటిక్స్లో ఎక్కువగా పార్టిసిపేషన్స్ ఉంటే సొసైటీలో ఏం చేంజెస్ వస్తాయి? ఐ టోల్ యూ ఆల్రెడీ అరవింద సమేతలో ఎన్టీఆర్ గారు చెప్పినట్టే. కానీ ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిల కన్నా వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ నాన్నగారులు వాళ్ళ మామగారులు వీళ్ళే ఎక్కువ చేస్తున్నారు. బట్ వన్ డే ఇట్ విల్ బి చేంజ్. ఎందుకంటే ఒకప్పుడు కాలంలో ల్యాండ్ లైన్స్ ఉండేవి, ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, అంతకుముందు పేజర్స్ ఉండేవి. ఇప్పుడు అలాగే లైఫ్ అనేది ఒకప్పుడు అమ్మాయిలు కిచెన్ వరకే ఉండేవాళ్ళు, తర్వాత బయటకు వస్తున్నారు, వర్క్స్ చేస్తున్నారు, రాజకీయాల్లోకి వస్తున్నారు, యాంకర్గా ఉన్నారు, సినిమా ఫీల్డ్లో ఉన్నారు. ఒకప్పుడు సస్టైనబుల్గా అసలు ఎక్కడ ఉండనిచ్చేవాళ్ళు కాదు, ఏదో చదువుకున్నామా ఇంటికి వెళ్ళిపోయామా పిల్లలకి హోంవర్క్స్ చేయించుకుంటే చాలు అనుకునే రోజు నుంచి ఇప్పుడు ఇంత మారింది, రేపటి రోజున ఖచ్చితంగా మారుతుంది. అండ్ ఉమెన్ మాత్రం రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటే సుష్మా స్వరాజ్ గారు అసలు ఎంత చక్కటి మినిస్టర్, అండ్ నిర్మలా సీతారామన్ గారు ఎలాంటి వ్యక్తి, అండ్ మన ద్రౌపది ముర్ము గారు ఎలాంటి మన ఫస్ట్ మహిళ అయ్యారు. అలాగే మన దేశానికే కాదు, ముందు ఏదైనా ఇంటి నుంచే మొదలవ్వాలి కదా, ఖచ్చితంగా ఇంటి నుంచి మార్పు మొదలైతే మాత్రం సమాజంలో మార్పు వచ్చి తీరుతుంది. ఐ బిలీవ్ ఇట్. విలేజ్ లెవెల్ నుండి పార్లమెంట్ వరకు విమెన్ రిప్రజెంటేషన్ పెంచడం అవసరం అంటారు? యస్ షూర్. ఎందుకంటే అమ్మాయిలకి ప్రెసిడెంట్లు గాను ఇంకా ఏమంటారు వార్డ్ మెంబర్లు గాను ఇలా చాలా ఉంటాయి కదా. మా మెన్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ని చెప్పుకోలేని వాళ్ళు, మా మొగుడు కొడుతున్నాడనో లేకపోతే డబ్బులు ఎత్తుకుపోతున్నాడనో ఇట్లా చాలా ఉంటాయి బయటకు రానివి. అలాంటివి గ్రౌండ్ లెవెల్ నుంచి మార్పు రావడానికి ఎంత సపోర్ట్ చేస్తాయి ఉమెన్ వాళ్ళ పరిపాలన విధానం. అలాగే ఈరోజు విలేజ్ అవుతుంది, పట్టణం అవుతుంది, నెక్స్ట్ ఏమంటారు నగర పంచాయతీ, తర్వాత జిల్లా, రాష్ట్రం, ఇలా 1-1-1గా డివైడ్ చేసుకుంటూ ఉంటే ఎంత మార్పు అనేదైనా సాధించగలరు. ఏదా అంటే ఆల్రెడీ మనకి ముందు చెప్పినట్టే పాలించి పెంచిన తల్లులే మరి రాష్ట్రాన్ని పాలించడం దేశాన్ని పాలించడం పెద్ద కష్టమేం కాదేమో. మీ ఏరియాలో విమెన్ లీడర్స్ ఉన్నారా? ఉన్నారండి. పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, బట్ ఆవిడ పేరు కన్నా వాళ్ళ హస్బెండ్ పేరే బయటకు బాగా వినపడుతూ ఉంటుంది. ఆవిడ పేరు కూడా గట్టిగా వినిపిస్తే ఇంకా బాగుంటుంది. ఫోర్డింగ్స్లో ఆవిడ పేరు ఉంటుంది, బట్ మా రాజకీయాల ప్రకారం తనే చేస్తారు. అండ్ చాలా సందర్భాల్లో ఆవిడ రావాల్సిన రిబ్బన్ కటింగ్స్ కూడా ఆయనే వస్తూ ఉంటారు. బట్ ఆవిడ వచ్చి ఈ పరిపాలన ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుందేమో. ఈ బిల్ ఇంప్లిమెంట్ అయితే గ్రౌండ్ లెవెల్లో రియల్గా చేంజెస్ ఉంటాయి అంటారా? వై నాట్ అండి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు ఉండవు? మనకి ఫస్ట్ బస్సెస్లో చూడండి, ఇంతకుముందు 33% బస్ సీటింగ్లో ఉన్నప్పుడే మనం ఎవరైనా కూర్చుంటే వెళ్ళి లేపేవాళ్ళం. ఇప్పుడు ఫుల్ ఫ్రీ బస్ అయిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? అలాగే మా పరిపాలనా విధానంలో ఉమెన్ కంటూ రిజర్వేషన్ బిల్ పాస్ అయితే అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే మాత్రం చాలా 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 బాగుంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకే కాకుండా రాజకీయాల్లోనూ కూడా మంచి పెను మార్పును అనేది ఈ బిల్ ద్వారా మనం చూడవచ్చు. విమెన్ సేఫ్టీ, ఎడ్యుకేషన్ లాంటి ఇష్యూస్కి ఇది డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. చాలా చోట్ల చేస్తుంది అని చెప్పొచ్చు, కానీ ఇవి కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మొన్న మధ్యన ఒక మూవీ చూశాను, అందులో ఒక జడ్జి ఉమెన్ అనమాట. నాకు అది ఎంత బాగా నచ్చిందంటే ఒక హీరోయిన్ని రేప్ చేస్తారు అబ్బాయిలు.
ఆ ఉమెన్ జడ్జ్ న్యాయమూర్తి తను కుమిలిపోతుంది అనమాట ఆ అమ్మాయి బాధను చూసి. ఆ కుమిలిపోయిన తర్వాత ఆవిడ రాసిన ఆ యొక్క వాట్ ఈస్ దట్ కాల్డ్ తీర్పు చాలా ప్రశంసనీయం అవుతుంది అనమాట. మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందండి. కాకపోతే మంచి చెడు ఇప్పుడు కాయిన్కి బొమ్మ బరుసు ఉన్నట్టే ఇది కన్ఫామ్గా అయితే మంచి అవ్వాలని కోరుకుంటాను. 70% మంచి అవుతుంది, ఆ 30% మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కోటా ఇవ్వకుండా ఈక్వల్ కాంపిటీషన్ ఉండాలని కొంతమంది అంటున్నారు. లేదు ఈ భారతదేశ సొసైటీలో ఉమెన్ ఇప్పుడు కొంచెం ఒక్కళ్ళగా బయటకు వెళ్తున్నారు, కానీ అసలు బయటికి వెళ్ళినా కానీ చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. సో అవన్నీ జరగకుండా ఫారిన్ కంట్రీస్లో లాగా ఉమెన్స్కి కూడా చాలా ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలగాలి, ఎక్కడికైనా ఏదైనా చేయగలగాలి, షీ కెన్ డూ ఎనీథింగ్ అనుకుంటే మాత్రం ఇలాంటి బిల్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంప్లిమెంట్ అయ్యి ఉమెన్ సక్సెస్ స్టోరీస్కి ఒక చిరునామాగా మారుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మెన్స్ కి ఆపర్చునిటీస్ తగ్గుతాయి, బోల్డ్ అని తగ్గుతాయి. అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్, కానీ తప్పదు బ్రో. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఎంజాయ్ చేశారు, లిటిల్ మైండ్ కూడా ఎంజాయ్ చేసే రోజులు వస్తున్నాయని ఐ హోప్ ఇట్. బట్ ఎవ్రీ ఉమెన్ సక్సెస్ స్టోరీ వెనుక ఒక మెన్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అంటే ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందని. లేదు, ప్రతి సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఉమెన్ వెనక మాత్రం హస్బెండ్ అనేవాడు ఉంటాడు. ఆయన లేకపోతే మేము ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో అయితే ఖచ్చితంగా లేము. అండర్స్టాండింగ్ హస్బెండ్స్ ఆర్ నెసెసరీ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. విమెన్ లీడర్స్ బెటర్ గవర్నెన్స్ ఇవ్వగలరా? అఫ్ కోర్స్, వై నాట్, ఖచ్చితంగా ఇస్తారు కదా. ఫైనల్ గా మీ హస్బెండ్ గారి పేరు షూర్, డెఫినెట్లీ. మై హస్బెండ్ ఈజ్ ఎ టెక్కీ బాయ్, హీజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అండ్ వాళ్ళ నాన్నగారు, మాదంతా వ్యవసాయ ఆధారిత కుటుంబం. వాళ్ళ నాన్నగారు ఆయన పెంచిన విధానం, ఈరోజు ఆయన నన్ను చూసుకుంటున్న, వాళ్ళ అమ్మ నాన్నగారు పెంచిన విధానం, ఆయన నన్ను చూసుకుంటున్న విధానం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఉమెన్ సక్సెస్ స్టోరీకి హీఈస్ ద పార్ట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకోవడానికి వస్తున్నాను. నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? హీ విల్ టేక్ కేర్. నాకు వర్క్స్ కాల్స్ ఉంటాయి, సో హీ విల్ మేనేజ్. సో ఏదైనా ఎనీథింగ్ పాసిబుల్ అంటే ఒక మెన్ అనేవాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే. నాకు నా హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే గోపాలకృష్ణ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ గారు. అండ్ చాలా ఇంటర్వ్యూస్లో ఎప్పుడు మీ పేరు కూడా చెప్పలేదు. ఫ్రమ్ ద ఫస్ట్ టైం మై ఇన్ మీడియా ద్వారా మీ పేరు చెప్పే అవకాశం రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి గారు, అండ్ థ్యాంక్ యూ మై ఇన్ మీడియా. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఎంత మంచి సక్సెస్ఫుల్ స్టోరీ అండ్ సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఈవిడ ఏం చెప్పారో విన్నారు కదా, మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు సౌజన్య. నేను శ్రీలంక బొటిక్ అండి, మాది సింహపురి కాలనీ ప్రగతి నగర్లో ఉంటున్నాము. సో మాదంతా హ్యాండ్లూమ్ స్పెసిఫిక్ శారీస్ అండి. బ్రైడల్ వేర్ ఉంటుంది, జ్యువెలరీ ఉంటుంది, మగ్గం వర్క్ అండ్ కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ కూడా మేము కంప్లీట్ బొటిక్ సర్వీసెస్ ఉందండి మా దగ్గర. మేము జస్ట్ 6 months అయిందండి స్టార్ట్ చేసి. బట్ మా జర్నీ చాలా చిన్నదైనా మాకు వచ్చిన రెస్పాన్సెస్, మా క్లయింట్స్ కస్టమర్స్ నుంచి వచ్చిన రెస్పాన్సెస్ మాత్రం చాలా పెద్దది. బికాజ్ ఎలా అంటే ఇంట్లో ఉండి ఫ్యామిలీలో స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పుడు కాలనీ దాటి మొత్తం ఏరియాస్ ఒక 20-30 kilometers ఏరియాస్ కవర్ చేసుకుని పెద్దగా ఎప్పటి నుంచో ఉండే షాప్ బిజినెస్ వాళ్ళందరికీ కాంపిటేటివ్గా మా షాప్ రన్ అవుతుందండి. ఎలా అనిపిస్తుంది అంటే మీకు మీ కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే సాటిస్ఫై అవుతున్నారా మీ క్లోతింగ్ వల్ల? ఎస్, కంప్లీట్గా అండి, వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ థింగ్ ఇస్ మా షాప్ అంబియన్స్ కూడా మేము చాలా ఎస్థెటిక్గా హోమ్లీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడానికే చూసాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వార్డ్రోబ్లో వాళ్ళకి నచ్చిన శారీ ఆర్ క్లోదింగ్ ఎలా పిక్ చేసుకుంటారో హ్యాండ్ పికింగ్గా, అలాగే మా షాప్లో కూడా జ్యువెలరీ కానీ శారీస్ కానీ వాళ్ళకి తగ్గినట్టు అవుట్ఫిట్స్ కానీ రెడీ చేసి ఇస్తాము. సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్, కంఫర్ట్, హోమ్లీ ఎన్వైర్న్మెంట్ అయితే మేము క్రియేట్ చేయగలిగాము. సో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంతో కొంత కష్టపడి ఉంటారు. బట్ ఈ స్టేజ్ దాకా వచ్చిరంటే అఫ్ కోర్స్ మేడం గారు అన్నట్టు వెనక మీ హస్బెండ్స్ తోడు ఉంటేనే ఇంత దాకా రాలేరు. ఎలా ఉంది అంటే మీ హస్బెండ్ గారి సపోర్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఏం చెప్పి మిమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి ఇంత దాకా రారు కాబట్టి? డెఫినెట్గా అండి, మెయిన్ సపోర్ట్ అయితే ఫ్యామిలీకి చాలా చాలా ఇంపార్టెంట్. మేము 3 members అండి, నేను, మా సిస్టర్ ఇన్ లా, ముగ్గురు కలిసి ఒక చిన్న ప్యాషన్తో స్టార్ట్ చేసింది ఇవాళ మార్కెట్లో ఫ్యాషన్గా రెడీ అయింది.
అయింది. సో మాకు కొద్ది టైంలోనే చాలా చాలా మంచి రెస్పాన్సెస్ వచ్చాయి. అంటే మా టైమింగ్స్ కానీ, మేము బేసికల్గా ఐటీ ప్రొఫెషనల్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. సో స్విచ్ ఆన్ టు బిజినెస్ అండ్ మా వెనుక ఉండే ఫ్యామిలీ మెన్ అందరూ సపోర్ట్, దానికి తగ్గట్టు పిల్లలు కూడా అందరూ చిన్న చిన్న పిల్లలైనా సరే మంచిగా కోఆపరేట్ చేశారు. సో మాకు టైం బౌండ్ లేకుండా మేము బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇండివిజువల్గా గ్రో అయ్యే అవకాశం అయితే డెఫినెట్గా మా ఫ్యామిలీ ఇచ్చారు మాకు. సో ఇప్పుడు మీరు రేపటి రోజున మనకి విమెన్ రిజర్వేషన్ బిల్ అనేది పాస్ అవుతా ఉంది కాబట్టి ఫస్ట్ థింగ్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది విన్న తర్వాత? విన్నారా? విమెన్ రిజర్వేషన్ బిల్, ఎస్, ఎట్ మూమెంట్ మనం మంచి చెడు చెప్పలేము, బట్ డెఫినెట్లీ ఇది మంచి కాజ్తోనే ఇనిషియేట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. బికాజ్ విమెన్ ఆల్రెడీ చాలా వరకు ముందుకు వచ్చేసాము అన్ని రంగాల్లోని, ఐటీలో కానీ, బిజినెస్లో కానీ, హెల్త్ కేర్లో, బ్యూటీలో, ఫ్యాషన్లో, పొలిటికల్గా కూడా కొంతవరకు అందరూ ఇంజనీరింగ్లో అన్ని రంగాల్లో కూడా ఎంటర్ అయ్యారు. బట్ ఇది పబ్లిక్గా ఇంకా కొంచెం పైకి రావడానికి, పుష్ ఓవర్ ఉండడానికి అండ్ విమెన్ వాయిస్ ఓవర్కి ఇది మంచి ప్లాట్ఫామ్, ఒక పాలసీ క్రియేట్ చేసిన ఎన్వైర్న్మెంట్ లాగా అయితే నాకు అనిపించింది. ఈ బిల్ పాస్ అయ్యాక అసలు విమెన్స్కి ఏ విధంగా సహాయపడుతుంది అంటారు? 33% సీట్స్ రిజర్వ్ అయ్యాయి. ఎస్ 33% అండి, ఇంకా ఎక్కువ ఇచ్చినా బెటరే అనిపిస్తుంది. సో ద మేజర్ కాజ్ ఈజ్ మనకి వారసత్వం పొలిటీషియన్స్ అయితే తగ్గుతారు డెఫినెట్గా. ఎంతసేపు ఈ రాజీవ్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ, కేటీఆర్, ఈ కేసీఆర్, అలాగే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ గారు, ఇలా వారసత్వం పోయి కొత్తగా లేడీస్కి విత్ అ ప్రాపర్ ఎడ్యుకేషన్, ఒక ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి ఇవ్వగలిగితే కనుక డెఫినెట్గా బెటర్ గ్రోత్ ఉంటుంది. ఈ వారసత్వం రాజకీయంకి చెక్మెట్ ఫుల్ స్టాప్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఓకే, రిజర్వేషన్ కాకుండా టాలెంట్ బేస్డ్ మీద ఉండాలని కొంతమంది అంటున్నారు. అంటే టాలెంట్ బేస్డ్ మీద రిజర్వేషన్ కాకుండా మీరేమంటారు? సో ఇప్పటి వరకు నన్ను అడిగితే పాలిటీషియన్స్ ఎవరికి కూడా ప్రాపర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. జస్ట్ ఫినాన్షియల్ అండ్ వాళ్ళకుండే సోషల్ నెట్వర్క్, దాన్ని యూజ్ చేసుకుని అండ్ మోర్ ఓవర్ ఈ క్యాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, రిలీజియన్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకుని బిల్డ్ చేసుకుని పైకి వచ్చిన వాళ్ళే ఇప్పుడు మనకున్న మినిస్టర్స్ అందరూ. బట్ కంపారిటివ్ విత్ విమెన్కి అంత ప్రయారిటీస్ ఉండవు. దే డెఫినెట్లీ బి వెరీ ఫోకసివ్. తర్వాత వాళ్ళకి ఈ కొట్లాట్లు, ఈ క్యాస్టరిజంగా కానీ, మా వాళ్ళు మీ వాళ్ళు ఇలాంటి డిఫరెన్షియేట్స్ ఉమెన్కి అసలు ఉండవు అని నేను భావిస్తాను. సో వాళ్ళు ఎదిగినా ఇండివిజువల్గా ఎదుగుతారు, అందరినీ కలిసికట్టుగానే ఎదిగనిస్తారు. ఓకే, విలేజ్ లెవెల్ నుండి పార్లమెంట్ వరకు విమెన్ రిప్రజెంటేషన్ పెంచడం అవసరం అంటారా? ఖచ్చితంగా పెంచాలండి. సో అది అందరికీ ఒక మంచి అవకాశం వస్తుంది. అండ్ ఇక్కడ మెన్ ఈక్వాలిటీ, విమెన్ ఈక్వాలిటీకి మంచి ఆప్షన్ ఉంటుంది. సో చాలామందికి విమెన్ కదా నీకు తెలీదు, ఇంట్లో కూర్చో, అండ్ ఎడ్యుకేషన్గా అయితే కొంతవరకు ఓవర్కమ్ చేసుకుని వచ్చారు గర్ల్స్ అందరూ కూడా. బట్ ఇంకా చాలామందికి చాలా ఐడియాస్ ఉంటాయి. సోషల్గా కూడా, వోకల్గా కూడా చాలామంది పబ్లిక్గా మాట్లాడగలుగుతారు. వాళ్ళకి అవకాశం వస్తే డెఫినెట్గా సోషల్ వర్కింగ్లో అయితే ఫస్ట్ ఉంటారు. సో ఇనీషియల్గా అయితే విలేజెస్లో చిన్న చిన్న పోస్టులు అయితే ఇవ్వాలి విమెన్ కంటూ, సో దట్ ఇంటర్నల్గా గ్రౌండ్ వర్క్ అయితే వాళ్ళు కరెక్ట్ చేసుకోగలుగుతారు. దాని తర్వాత వాళ్ళకి అవకాశం వస్తే కనుక గ్రో అవ్వగలుగుతారు. మీ ఏరియాలో ఉన్నారా విమెన్ లీడర్స్ ఉన్నారా? ఫార్చునేట్లీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా విమెన్ ఎంటర్ప్రీనర్స్ అనండి. మా ఫాదర్ ఫ్రమ్ ది బిగినింగ్ మాకు పీజీ చేయాలి, మీరందరూ ఇండివిజువల్గా చదువుకోవాలి, హస్బెండ్ పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నా దేర్ ఆఫ్టర్ మీరు మీ ఓన్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి అండ్ మీ లైఫ్ మీరు లీడ్ చేసుకునేలా ఉండాలి అని మమ్మల్ని పెంచారు. ఎట్ ద సేమ్ టైం అవకాశం వచ్చినప్పుడు మేము అందరికీ కూడా అదే ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. ఈ బిల్ ఇంప్లిమెంట్ అయితే గ్రౌండ్ లెవెల్లో రియల్గా చేంజెస్ ఉంటాయంటారా? డెఫినెట్గా ఉంటాయండి. గ్రౌండ్ లెవెల్లో యాజ్ ఐ సెడ్ వారసత్వం పోవాలి అండ్ ఈక్వలిజం రావాలి అందరికీ. తర్వాత ఈ రేసిజం పోవాలి. రెడ్డి, చౌదరి, ఈ కమ్యూనిటీస్ ఇదంతా కూడా ఓవర్కమ్ అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత
కొంచెం ఇప్పుడు మనము చదివిస్తున్నాం గర్ల్స్ని, బట్ ఐఐటీనో ఎంబీఓ చేసి వాళ్ళు స్టిల్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఐటీ కంపెనీలోనో లేకపోతే బిజినెస్లో సీఈఓగానే చేద్దాం అనుకుంటున్నాం. బట్ పొలిటికల్ సైడ్ గర్ల్ని పంపించడానికి అందరూ ఆలోచిస్తారు. బట్ ఇఫ్ గర్ల్ ఈజ్ రియలీ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ షీ హెస్ బీన్ గివెన్ అన్ ఆపర్చునిటీ, డెఫినెట్గా అందులో కూడా తనకి అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ స్కిల్స్ అయితే ఉన్నాయని నేను నమ్ముతాను. దీనివల్ల ఇప్పుడు మెన్స్కి కూడా ఆపర్చునిటీస్ తగ్గుతాయని చెప్పేసి అంటున్నారు. మెన్కి ఎలాగో సమ్హౌ పుల్ అయితే చేసేసుకుంటారు బై ఎండ్ ఆఫ్ ది డే. బట్ విమెన్ కూడా అంత ఈక్వల్గా వాళ్ళతో ఫైట్ చేసి తన రైట్స్ తనకి అడుగుతూ అందరినీ కూడా కాపాడుకుంటూ అంటే హెల్ప్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా అందరూ అప్రిషియేట్ చేస్తారండి. సో ఐ డోంట్ థింక్ మెన్ విల్ బీ బిహైండ్ ఫర్ ఎనీ రీజన్. సో ఎవరికి ఉండే క్యాపబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో ఫైనల్గా ఇది అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుందంటారా? డెఫినెట్గా అండి. యాజ్ ఆఫ్ నౌ అందరూ ఇంకా ఐటీ కంపెనీస్ బిజినెస్లో అయితే సూపర్ ఎక్సెల్ అయ్యారు. ఆఫ్టర్ కోవిడ్ అయితే చాలామంది ఇండివిజువల్ విమెన్ ఎంటర్ప్రీనర్షిప్స్ అయితే చాలా మొదలయ్యాయి. ఇంట్లో ఉండే వాళ్ళకి ఫ్యామిలీని చూసుకుంటూ షాపింగ్ చేస్తూ బిజినెస్ చేస్తూ ఇన్ని ఐడియాస్ ఉన్న విమెన్కి ఒక చిన్న అవకాశం ఇస్తే కనుక సొసైటీకి సోషల్గా కూడా తను చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఒక ఉమెన్ ఇంటి నుంచి బయటకు వస్తే తన పిల్లల్ని, తన రిలేటివ్స్ని, తన చుట్టుపక్కల వాళ్ళని తనతో పాటు బయటకు తీసుకొచ్చి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్ అయినందుకు దీని వెనుక మీ హస్బెండ్ గారు హస్తం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మీ హస్బెండ్ గారి పేరు అండ్ మీరు తనకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మా హస్బెండ్ పేరు గౌరీ నాయుడు అండి. తన ఐటీ కంపెనీలో ఎస్ఏపీ అబాప్ కన్సల్టెంట్గా ఉన్నాడు. డెఫినెట్గా అండి నాకు టైం బౌండ్స్ ఎప్పుడూ రెస్ట్రిక్ట్ చేయలేదు. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ బై 9 o'clock అని అలాగని నైట్ 10 లోపల వచ్చేసేయాలి. లేకపోతే ఫుడ్ కూడా ఒక్కొక్కసారి లంచ్ డిన్నర్ అటు ఇటు అయినా తను డెఫినెట్గా చూసుకుంటాడు. మా పాపని నేను అటు ఇటు టైమింగ్స్ అయినా. సో రెస్ట్రిక్షన్స్ అయితే మా ఫ్యామిలీలో ఎస్పెషల్లీ అస్సలు లేదండి. విమెన్ ఆల్వేస్ బీన్ pushed and appreciated wherever there is a possibility. థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఐఎమ్ ఫైన్. మాధవి. యా, ఏం చేస్తుంటారు? నేను యాక్చువల్గా 2015 వరకు నేను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను వాల్ ల్యాబ్స్ కంపెనీలో. యాజ్ అ ప్రాజెక్ట్ లీడ్ వరకు నేను వర్క్ చేశాను. సో డ్యూ టు మై హెల్త్ ఇష్యూస్ నేను రిజైన్ చేశాను. సో ప్రజెంట్ నేను ఒక డ్రై ఫ్రూట్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. నాన్ వెజ్ పికిల్స్, డ్రై ఫ్రూట్ బిజినెస్ అండ్ కిచెన్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ నేను చేస్తున్నాను. బిజినెస్ స్టార్టప్ జస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేశాను. 1 year బ్రేక్ తీసుకున్నాను ఎందుకంటే డ్యూ టు మై హెల్త్ ఇష్యూస్. దెన్ ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్. ఓకే, యాక్చువల్గా దీనికన్నా ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ నేను టెక్నికల్గా అరౌండ్ 18 to 19 years నేను వర్క్ చేశాను. సో నాకు ఎడ్యుకేషన్, టెక్నికల్ సైడ్, ఇది ప్రొఫెషనలిజం, ఇది నాకు ఐడియా ఉంది. బట్ బిజినెస్ సైడ్ నాకు అసలు జీరో నాలెడ్జ్. నా సైడ్, నా ఫ్యామిలీ సైడ్, మా హస్బెండ్ సైడ్ ఉన్నారు కానీ మా సైడ్ లేరు. మా ఫాదర్ సైడ్ నేను చిన్నప్పటి నుంచి అరౌండ్ 2nd class నుంచి నేను హాస్టల్. సో నాకు ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి, ఎడ్యుకేషను, చదువుకున్నామా, హ్యాపీగా ఎంజాయ్ చేసామా, ఇలాంటివే ఐడియా ఉంది. జాబ్ తెచ్చుకోవాలి. మా ఫాదర్ చాలా ఏంటంటే కోల్ మైన్స్, సెంట్రల్ గవర్నమెంట్ కోల్ మైన్స్. సో ఆయన చాలా లైఫ్ అండ్ డెత్ లాగా ఉంటుంది. ఈరోజు వెళ్తే మళ్ళీ వచ్చారా నైట్ వరకు అన్న ఇష్యూస్ తోటి ఉంటారు అన్నట్టు. సో కోల్ మైన్స్ మీకు ఐడియా ఉండొచ్చు. సో నన్ను ఇంకా బాగా చదివించాలి, లేడీస్, గర్ల్స్ని అంటే ఇంకా చాలా ఎంకరేజ్ చేస్తారు మా ఫాదర్. సో అలా నేను చదివి నేను ఒక జాబ్ చేయాలి అన్న థాట్లో వెళ్ళానే తప్ప కానీ ఒక బిజినెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అనే థాట్ అయితే నాకు అసలు లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. సో ఆఫ్టర్ నాకు ఎప్పుడైతే హెల్త్ ఇష్యూ వచ్చి అంటే ఒక మైండ్లో థాట్ ఉంది, బట్ నేను ఎప్పుడు అలా చేస్తానో అయితే నేను అనుకోలేదు. సో నేను ఎప్పుడైతే రిజైన్ చేసేసి ఒక 1 year బ్రేక్ తీసుకున్నప్పుడు అప్పుడు నా కూతురు తనకి చాలా ఇంట్రెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని చెప్పేసి తను చాలాసార్లు అనేది. సో అదేంటి నువ్వు చదవాలి కానీ ఎంటర్ప్రెన్యూర్ ఇప్పుడే అంటున్నావు,
ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, తర్వాత నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వచ్చు, అది ఎనీ ఏజ్ చేయొచ్చు అనే తనకి చెప్పేటప్పుడు నాకు ఐడియా వచ్చింది. అవును, నేను ఇప్పుడు బ్రేక్ తీసుకుంటున్నాను, నేను కూడా ఏదైనా చెయ్యొచ్చా, ఆలోచించాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తే నాకున్న స్కిల్ నాకు అర్థమైంది ఏంటంటే, మా ఫాదరు, మా మదరు చాలా చెఫ్స్, అంటే చాలా బాగా వంట చేస్తారు. మా గ్రాండ్ మదరు వీళ్ళంతా అన్నట్టు. సో దానివల్ల నాకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుసు, ఎలా చేస్తే ఎలా బాగుంటుంది అని. మళ్ళీ దట్టు నేను 18 to 20 years నేను వర్క్ చేసేటప్పుడు నేను మా పాపని కూడా చూసుకోలేకపోయా. సో నాకు మేడ్ ఉండేవాళ్ళు, కుక్ అలా ఉండేవాళ్ళు, ఎప్పుడు ఎవరో ఒకరు టేక్ కేర్ ఉండేవాళ్ళు అన్నట్టు. బట్ నేను సరైన ఫుడ్ ఇవ్వలేకపోయాను. సో అప్పుడు ఆలోచించి నాలాగా చాలామంది నా కొలీగ్స్ ఇంకా జాబ్ చేస్తున్నారు కదా, సో నా కొలీగ్స్ పిల్లలకి నేను ఇలాంటి హెల్తీ ఫుడ్ ఐటమ్ ఇస్తే వాళ్ళు కొంచెం, మనం ఏది సోక్ చేస్తాము, ఒక్కొక్కసారి పాడేస్తాము, కుదరదు. అదే ఒక లడ్డు అన్నీ అంటే డ్రై ఫ్రూట్ నట్స్ కలిసిన ఒక లడ్డు తింటే వాళ్ళకి హెల్దీ ఇస్తుంది. సో అందుకు ఎనర్జీ వస్తుందని చెప్పి నేను ఈ రకంగా ఏదైనా మనం చేస్తే హెల్దీ, క్వాలిటీ, ఫ్రెష్గా ఉండాలి అని చెప్పేసి నాకు ఇది థాట్ వచ్చి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో నేను ఇప్పుడు గాగిల్లా హైనోరా, ఏపీఆర్ హైనోరాలో ఉంటున్నాను. నాకు అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక కమ్యూనిటీ ఉంది. సో నేను అక్కడ స్టార్ట్ చేశాను. బట్ ఈవెన్ దో నేను స్ట్రగుల్ అయితే ఫేస్ చేశాను. ఎలా అంటే, నేను ఇన్ని ఇయర్స్ ప్రొఫెషనల్గా వర్క్ చేసి నేను ఒకరి దగ్గరికి వెళ్ళి నేను తీసుకోవడమే తప్ప, పర్చేస్ చేయడమే తప్ప, నేను అరే నా ఐటమ్ ఇది ఉంది మీరు పర్చేస్ చేయండి అనేది నేను అడ్వర్టైజ్ చేసుకోవాలంటే నాకు చాలా హెజిటేట్ అయ్యాను. ఒక అరౌండ్ 3 months మొహమాటం, అది ఏంటి ఈవిడ ఇన్ని ఇయర్స్ చేసి ఇదేంటి ఈ బిజినెస్ చేస్తుందా. ఈవెన్ దో ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళైనా కూడా బయట కొంటారు, కానీ మన పక్కన వాళ్ళు ఏదైనా చేస్తుంటే అంత ఈజీగా 100% సపోర్ట్ ఉండదు. సో అక్కడ నేను చాలా హెజిటేట్ అయ్యాను, ఎలా దీన్ని ప్రమోట్ చేయాలి అని నాకు చాలా డౌట్ వచ్చింది. బట్ ఏంటంటే చిన్న చిన్న స్టేటస్లో పెట్టకుండా అలా పెడుతూ అలా చిన్నగా స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా హిమబిందు అట్లా ఒక కమ్యూనిటీలో ఒక గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను. వాళ్ళు నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఈవెన్ దో హైనోరా గ్రూప్లో కాకుండా నేను అవుట్ సైడ్ కూడా ఇప్పుడు నేను సేల్ చేయగలుగుతున్నా. బేస్డ్ ఆన్ ద ఆర్డర్ ఓన్లీ నేను చేస్తాను. ఓన్లీ బల్క్ తీసుకొని నేనేం చెయ్యట్లేదు, ఎందుకంటే నాకు అంత కెపాసిటీ కూడా ఫస్ట్ ఇప్పుడే ఇనిషియల్గా కాబట్టి నాకు అంత ఎస్టిమేషన్స్ తెలియదు. సో నేను బేస్డ్ ఆన్ ఆర్డరే చేస్తాను. అదే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక్కటి ఫీల్ అయ్యేది ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్లో పెరిగాను, సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో పెరిగాను. ఈవెన్ దో నేను 2nd class నుంచి హాస్టల్ అయినా కూడా చాలా సెక్యూర్ ప్లేస్లో ఉన్నాను. మళ్ళీ పీజీకి వచ్చాక ఎంసీఏలో అక్కడ హాస్టల్ అంటే మన కాలేజ్ అంటే పక్క లైన్లోనే మా ఫాదర్ హాస్టల్లో పెట్టేవాళ్ళు. సో అంత ఇదిగా ఉన్నాను. ఎప్పుడైతే ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఒక వర్డ్లోకి వచ్చాను అని నాకు అర్థమైంది. ఇప్పుడు హ్యాపీ, చాలా బాగుంది. రిజర్వేషన్ బిల్ గురించి వినే ఉంటారు కదా. సో మనకి 33 seats రిజర్వేషన్ బిల్ రేపు మనకి పాస్ అవుతుంది కాబట్టి అసలు అది వినగానే మీకేమనిపించింది? నాకైతే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నేను ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి బిజినెస్. నాకు నేను ఎప్పుడైనా హోమ్ లోన్, ఇప్పుడు బ్యాంక్స్కి వెళ్తాము, హోమ్ లోన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను జాబ్ చేశాను కాబట్టి నాకు ఈజీగా వచ్చింది, నాకేం ప్రాబ్లం అవ్వలేదు. బట్ ఈవెన్ దో కొన్ని స్ట్రగుల్స్, ఈ డాక్యుమెంట్స్ అని ఆ డాక్యుమెంట్స్ ఈవెన్ దో బ్యాంక్ వాళ్ళు అడుగుతారు. మళ్ళీ ఎక్కడో పాస్ట్ 15 years ఆఫ్ హిస్టరీ కూడా తీస్తారు. ఇప్పుడంటే సిబిల్ స్కోర్ ఉంది, బట్ లాస్ట్ మనకి లేదు కదా సిబిల్ స్కోర్. ఈవెన్ దో నేను ఇన్ని ఇయర్స్ జాబ్ చేశాక కూడా నేను జీపే నా మొబైల్లో లేదంటే మీరు నమ్ముతారా? లేదు. లిటరల్గా నేను ఎప్పుడైతే జాబ్ మానేశానో అప్పుడే నేను జీపే ఇన్స్టాల్ చేసుకున్నాను నా మొబైల్లో. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ కార్డు ఉంటుంది, అలా యూస్ చేయడమే. కాబట్టి మొబైల్ ఈ సోషలైజ్ అవ్వడం అనేది నాకు ఎక్కువ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఈవెన్ నేను టెక్నికల్ సైడ్ అయినా నేను అవి యూస్ చేయకపోయేదాన్ని. నాకు వర్క్ తోటే అయిపోయేది. అరౌండ్ 10 to 12 hours నేను వర్క్ సిస్టమ్ మీదే ఉండేదాన్ని. బయట ప్రపంచం అనేది నాకు తెలియదు అసలు. సో ఎప్పుడైతే నేను జాబ్ మానేసాకన్నా అప్పుడు నాకు బయట ప్రపంచం ఏంటిది. సో నేను వర్క్తో ఒకటే కాదు, ఉమెన్కి అనేది చాలా చాలా బయటనే మనం తెలుసుకుంటాము, కిచెన్లోనే కాదు, 10 మందిలో కలిస్తేనే మనం
మనకి చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి నాకు అర్థమైంది. సో నాకు ఈ లోన్ ఈ స్కీమ్ తెలిసిన వెంటనే నేను చాలా హ్యాపీ అయ్యాను. అంటే నేను నా జాబ్ ప్రొఫైల్ని బట్టి నేను లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇప్పుడు నేను జాబ్ చేయట్లేదు, సో నాకంటూ ఒకటి ఉంది. దీన్ని బట్టి నా బిజినెస్కి నా హస్బెండ్ని అడగాల్సిన అవసరం లేదు, నేను పక్కన పెట్టుకున్న ఫండ్ నుంచి కూడా తీయాల్సిన అవసరం లేదు కదా. సో నేను యూజ్ చేసుకోవచ్చు, నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో నేనైతే చాలా హ్యాపీ అండి. సో మీ ఏరియాలో విమెన్ లీడర్స్ ఉన్నారా? వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందంటే మీకు ఏదన్నా కావాలన్నా కానీ వాళ్ళు మాట్లాడతారా? డెఫినెట్గా మాట్లాడతారు. ఇప్పుడు నా రిలేటివ్స్లో కొంతమంది తెలిసిన వాళ్ళు పొలిటికల్ లీడర్ సైడ్ అలా నేను అప్పుడప్పుడు ఈవెంట్స్లో వెళ్ళినప్పుడు కలిశాను, మాట్లాడతారు. బట్ ఎక్కువ జెంట్స్దే ఉంటుంది. వాళ్ళు డామినేషన్ అని చెప్పలేను, బట్ వాళ్ళ యొక్క ఏమంటారు, వీళ్ళని పక్కన పెట్టేస్తారు. బట్ వాళ్ళ షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది, చూయించుకోవడం. బట్ వీళ్ళది తక్కువ చేసేస్తారు. బట్ వీళ్ళని ఇన్వాల్వ్ చేసేస్తే వాళ్ళకన్నా వండర్స్ చేస్తారు. ఉమెన్ అనేది ఏంటంటే ఒక చైల్డ్కి బర్త్ ఇస్తుంది ఆవిడ. అలాంటిది అసలు ప్రపంచాన్ని ఏలేస్తుందండి నిజంగా చెప్పాలంటే. తలుచుకుంటే అది కొంచెం సపోర్ట్ చాలు వాళ్ళకి. అరే కొంచెం బాగాలేకపోతే అవునా బాగాలేదా రెస్ట్ తీసుకో అంటే చాలు. మనం ఇంక అక్కడ 10 నిమిషాలు 1 అవర్ రెస్ట్ తీసుకోమన్నా మనం తీసుకోలేము, అది మన బ్లడ్లోనే ఉంది, మనం తీసుకోలేము. సో మనం ఒక 10 మినిట్స్ తీసుకొని మళ్ళీ వర్క్లో వెళ్ళిపోతాము. మనకున్నంత కమిట్మెంట్ జెంట్స్కి ఉండదు, మనకున్నంత ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండదు, కమిట్మెంటు ఉండదు. వాళ్ళు చేసేస్తారు, ఏదో అలా చేసేస్తారు, పక్కకి వెళ్ళిపోతారు తప్ప. కానీ మనం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ప్రతిదీ మనం చూసినంత శ్రద్ధగా వాళ్ళు మేనేజ్మెంట్ చేయలేరు. ఓకే. సో మీ వ్యూలో ఇది విమెన్ ఎంపవర్మెంట్కి హెల్ప్ చేస్తుంది? డెఫినెట్గా యూస్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఉమెన్ ఈక్వాలిటీగా ఉండాలి. జెండర్ అలాంటి డిఫరెన్షియేషన్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఉమెన్ ఏంటంటే ప్రతి రంగంలోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు ఈవెన్ లేటెస్ట్గా నాసా అక్కడికి కూడా వెళ్ళారు. మన ఇండియన్స్ అయితే ఇంకా అసలు వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తే అయితే ఏదైనా వండర్స్ సాధిస్తారు. సో ప్రాబ్లం ఏం లేదు. ఈ బిల్ ఇంప్లిమెంట్ అయితే గ్రౌండ్ లెవెల్లో రియల్గా చేంజెస్ ఉంటాయంటారా? ఉంటాయండి, ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ నాకంత నాలెడ్జ్ లేదు కానీ బట్ ఉంటాయి. ఈ బిల్ వల్ల మోస్ట్ ఆఫ్ ది ఇంకా మెన్స్కి ఆపర్చునిటీస్ అనేది తగ్గుతాయా అంటే అంటున్నారు, తగ్గుతాయేమో మ్యాథ్స్ అని. అంటే నేనైతే ఫుల్గా తగ్గుతాయి అనను, ఏదైనా క్యాపబిలిటీ. ఇప్పుడు మనం ఉన్నాము అని చెప్పేసి వాళ్ళకి మెన్నుకి ఎందుకు తగ్గవు. వాళ్ళు కూడా కాంపిటీషన్ స్పిరిట్ అనే పెరగాలి తప్ప కానీ ఆపర్చునిటీస్ అయితే తగ్గకూడదు. ఏదైనా ఆపర్చునిటీస్ అందరికీ ఈక్వల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ మెన్నుకు తగ్గుతాయి ఉమెన్కి పెరుగుతాయి అనేది ఉండకూడదు. సో బేస్డ్ ఆన్ నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్, నువ్వు ఏదైతే కరెక్ట్గా కష్టపడుతున్నావు, నీ యొక్క గోల్ కరెక్ట్గా ఉందా, నీ ప్లానింగ్ కరెక్ట్గా ఉందా, నీ విజన్ కరెక్ట్గా ఉందా, నువ్వు కరెక్ట్ సెట్ చేసుకుంటే మనం ఎవరితోటి తగ్గము. సో ఎవరైనా అంతే, మెన్ అయినా ఉమెన్ అయినా వాళ్ళ విజన్ అనేది కరెక్ట్గా ఉండాలి, గోల్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అప్పుడు ఈ రోజు కాకుండా నెక్స్ట్ 3 డేస్కో 5 డేస్కో ఇయర్కో సక్సెస్ అవుతారు. బట్ టైం పడుతుంది మేబీ, బట్ సక్సెస్ అయితే పక్కా. దీనివల్ల ఏంటంటే ఇంకా అసలు డూ ఆర్ డే అన్న కాంపిటీషన్ పెరుగుతుంది ఫస్ట్ థింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఒక స్త్రీ తలుచుకుంటే దేన్నైనా కూల్చగలదు, దేన్నైనా రిబిల్ చేయగలదు, అంత శక్తి విమెన్స్లో ఉంది కాబట్టి. సో మరి మీ బిజినెస్ ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి దానికి కారణం ఆఫ్ కోర్స్ మీ హస్బెండ్ ఉంటారు, మీ పేరెంట్స్ ఉంటారు, అందరి సపోర్ట్ ఉంటుంది. సో ఒకసారి వాళ్ళ గురించి కూడా చెప్తే. డెఫినెట్గా మా ఫాదర్ పేరు రాములు, కోల్ మైన్స్లో వర్క్ చేశారు మంచిర్యాల్. మా మదర్ హౌస్ వైఫ్, తను అసలు చాలా సూపర్బ్ అండి. ఎందుకంటే మా ఫాదర్ హై లెవెల్లో చూసేవాళ్ళు, డిసిప్లిన్ చూసేవాళ్ళు. మాకు కావాల్సిన ఫుడ్ మాకు ఒకటి అసలు ఈరోజు మాకు ఇది కావాలి మేము అనుకుంటున్నామో మా ఫాదర్ నెక్స్ట్ డే తీసుకొచ్చేవాళ్ళు.
సీరియస్లీ మేము అడగాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ అని చెప్పాను కదా, నేను హాలిడేస్లో వస్తే నాకు ఒక మెనూ రెడీ ఉంటుంది. లిటరల్గా ఆ సెకండ్ క్లాస్ నుంచి ఒక మెనూ ఉంటుంది. ఈ రోజు చేసిన ఐటమ్ నెక్స్ట్ డే ఉండదు. సో అలా రిపీట్ అవ్వకుండా నాకు అలా చూసుకునేవాళ్ళు అన్నట్టు. మళ్ళీ మార్నింగ్ ఈవెన్ 3 o'clock అంటే 3 days నాకు రెస్ట్ ఇచ్చేసి 4th day 4 o'clockకి ఆర్ 5 o'clockకి లేపి ట్యూషన్కి తీసుకెళ్ళేవాళ్ళు. అంటే ఎడ్యుకేషన్ అనేది మా ఫాదర్కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఈ లెవెల్లో ఉన్నాను. బట్ ఒక్కటి ఏంటంటే నేను ఇన్ని ఇయర్స్ వర్క్ చేసి టెక్నికల్గా ఆయన ఎలా అయితే ఉండాలనుకున్నారో నేను అలా ఉన్నాను. బట్ జాబ్ మానేసి నేను ఇప్పుడు ఈ బిజినెస్ చేయడంలో ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యారనేది వాస్తవమే. ఎందుకు అనంటే ప్రొఫెషనలిజం వేరు అనుకుంటారు, ఇది వేరు అనుకుంటారు. బట్ ఏంటంటే నేను అది ఛాలెంజింగ్, ఇది కూడా నేను చెయ్యగలను అని నేను ప్రూఫ్ చేసుకోవాలి. అది మాత్రం నేను అది ఖచ్చితంగా ప్రూఫ్ చేసుకుంటాను మా ఫాదర్కి. ఇంకా మా హస్బెండ్ విషయానికి వస్తే అయితే మీరు నమ్ముతారో నమ్మరో, Day 1 నుంచి ఆయన కూడా హాస్టలే. మేమిద్దరం ఆల్మోస్ట్ ఒకే మెంటాలిటీ. ఎందుకంటే తను ఇంకా మేమంటే లేడీస్ ఏముంటుంది, మనం పీజీకి వచ్చాక మనం హాస్టల్లోనే ఉంటాం కానీ రూమ్స్లో ఉండం. వాళ్ళు జెంట్స్ ఏంటి రూమ్స్లో ఉంటారు. సో తనకి వర్క్ అనేది అలవాటే. సో నా మ్యారేజ్ అయిపోయినాక ఏంటి లేడీసే వర్క్ చేయాలి అనేది తనకు అలాంటిది లేదు. సో ఫస్ట్ డే ఆన్వర్డ్స్ ఏంటంటే ఇద్దరం కలిసి వర్క్ చేసేది. నేను కుకింగ్ చేస్తే తను వెజిటేబుల్ కట్ చేస్తారు, ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం, ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేవాళ్ళం. ఈవెన్ దో ఇప్పుడు కూడా నేను ఇక్కడికి రావాలి అన్నా కూడా మా హస్బెండ్ డ్రాప్ చేసి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని డ్రాప్ చేసి నన్ను తీసుకొచ్చారు. ఎందుకంటే నాకు అంత అవుట్ సైడ్ నాలెడ్జ్ ఎక్కువ లేదు. బట్ సపోర్ట్ చేస్తారు ఫుల్గా, ఇంట్లో సపోర్ట్ చేస్తారు, బయట సపోర్ట్ చేస్తారు. ఆయన సపోర్ట్ చేయడం వల్లనే మేము హ్యాపీగా ఉన్నాము. మాకు ఒక పాప మన్వితాశ్రీ. తనైతే ఇప్పటి నుంచే తనకి గోల్ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని చెప్పేసి. సో ఐఎమ్ హ్యాపీ. ఇంకా మదరు ఇంకా డాటర్ ఇద్దరు మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు. తను నన్ను ఆ స్టేజ్లో చూడాలని, తనకన్నా అంటే తనకు ఇప్పుడు టెక్నికల్ నేను వర్క్ చేసేటప్పుడు తను ఏంటి నేను కష్టపడేది, మేము ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నాము అనేది తనకు తెలుసు. సో యాజ్ ఎ బిజినెస్గా ఈ సైడ్ కూడా తనకు ఒక నాలెడ్జ్ వస్తుంది. సో తను ఇప్పుడుంది అనుకున్నది రేపు అవుతారో లేదో వాళ్ళకి క్లారిటీ లేదు. జస్ట్ తను ఏంటంటే 10th class ఇప్పుడు. బట్ వాళ్ళకి మనం చేయడం వల్ల వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఒక ఏమనుకున్నది వాళ్ళు స్టిక్ అయిపోతే ఎనఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? నేను ఇది వరకు టీచింగ్లో ఉండేదాన్ని. ఇప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ అప్ మై బిజినెస్, శారీ బిజినెస్. సూపర్, బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ 3 years నుంచి నేను ఇంట్లో చేసేదాన్ని. ఇప్పుడు జస్ట్ ఒక 6 months అవుతుంది. సో బయట పెట్టుకున్నాం అన్నమాట. సో ఓకేనా, కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతారు? యా సూపర్ నైస్, బాగుంది. అంటే ఇంతకుముందు అంతా ఆన్లైన్లో చేసేదాన్ని. అప్పుడు సేమ్ ఓల్డ్ కస్టమర్స్ అంటే వస్తున్నారు ఇక్కడ కూడా. సో ఇది కూడా బాగా సక్సెస్ అయింది. ఆన్లైన్ అనే కాదు, ఈవెన్ ఇలా ఫిజికల్గా పెట్టుకున్నప్పుడు ఇంకా బాగానే రీచ్ అవుతున్నారు. సో మీరు ఈ సెక్టర్లోకి రావడానికి ఎవరు హెల్ప్ పడ్డారు? అంటే బేసిక్గా నేను టీచింగ్లో ఉన్నప్పుడు నాది యాక్చువల్లీ టీచింగ్ అంటే చాలా ప్యాషన్ నేను. సో ఐ డిడ్ MA పబ్లిక్ యాడ్. నాకు ముందు నుంచి ప్రొఫెసర్ టీచింగ్లోనే బాగా అసలు. కానీ మా 10th అన్నీ నేను ఆపేశాను. లాస్ట్ ఇయర్ జస్ట్ ఐ హ్యావ్ రిజైన్. సో ఇది పక్కన సైడ్గా ఒక ఆన్లైన్ స్టార్ట్ చేశాను 3 years నుంచి. సో ఎలాగో మానేశాను కదా, కొంచెం ఖాళీ దొరికింది, నాకు స్పేస్ దొరికింది. సో ఫిజికల్గా షాప్ స్టార్ట్ చేశాను. సో నాకు అంటే ఇంట్లో సపోర్ట్ బాగానే ఉంది. సో విమెన్ రిజర్వేషన్ బిల్ గురించి వినే ఉంటారు. రేపు మనకి బిల్ అనేది పాస్ అవుతూ ఉంది కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా 33% ఆఫ్ సీట్స్ మనకి రిజర్వ్డ్ చేస్తున్నారు కాబట్టి. నైస్ అండి, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది డెఫినెట్గా. సో ఉమెన్ ఆల్రెడీ చాలా అడ్వాన్స్గా ఉన్నారు, అన్నిటిలోని అన్ని రంగాల్లోని ఉన్నారు ప్రజెంట్ ఇప్పటి వరకు. కానీ ఇంకా ఈ రిజర్వేషన్ వల్ల ఇంకా అడ్వాన్స్గా ఉంటారు, ఇంకా మంచి రంగాల్లో అన్నిటిలో కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. సో చూసారు కదా వీడియోలో మనతో మాట్లాడిన
విమెన్స్ వాళ్ళ స్టోరీస్ విన్నారు కదా, వాళ్ళ వెనక ఎంత స్టోరీ ఉంది అండ్ వాళ్ళు ఈ స్టేజ్కి రావాలి అంటే ఎంత కష్టపడి ఉన్నారు అని చెప్పేసి. అండ్ ఈ బిల్ పాస్ అయితే కనుక నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు మనం మాట్లాడిన మహిళలు ఏ స్టేజ్లో ఉన్నారో ఇంకా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు కూడా కొన్ని సెక్టర్స్లోకి కానీ, ఇండస్ట్రీస్లోకి కానీ, లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే ఏదైనా సరే ఇక గ్రౌండ్ లెవెల్ నుంచి ఏ లెవెల్కైనా సరే ఈజీగా వెళ్ళగలరు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అన్న ఇదితో స్ఫూర్తితో అయితే ఉంటారు ఖచ్చితంగా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక్క ఛాన్స్ అంటారు కదా, ఒక్క ఛాన్స్ ఆడవాళ్ళ చేతిలో పెడితే నిజంగా చెప్తున్నా ఏదైనా కూలిపోయిన దాన్ని కూడా రీబిల్డ్ చేయగలిగే శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంటుంది. సో మరి ఈ వీడియో మీరు చూసారు కాబట్టి మీకేమనిపిస్తుంది అండ్ నిజంగా ఈ రిజర్వేషన్ బిల్ మీద మీరేమనుకుంటున్నారు అండ్ మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని మంచి టాపిక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Mind Media, the voice of India.